తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నారు. ప్రళయ్ చూద్దాం. మన హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని ఎజెండా అంశాలను తీసుకోవడం జరుగుతుంది. అందులో మొదలు వరంగల్ మాస్టర్ ప్లాన్ గురించి మొదటి అంశంగా మరి చెప్పుకున్నాము. దాన్ని గతంలో ఒకసారి మాస్టర్ ప్లాన్ చేసి పంపించారు, కానీ అందులో డీవియేషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ రోడ్స్ పోకుండా, వాళ్ళ జాగాలు పోకుండా, వాళ్ళ ఇల్లు పోకుండా వాళ్ళు మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి పంపించారు. కాబట్టి దానివల్ల అందం పోతుంది, పట్టణ అందం పోతుంది. ప్లస్ అది ఒక స్వార్థపూరితమైనటువంటి మాస్టర్ ప్లాన్గా ఈరోజు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెలిసింది. కాబట్టి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ కొత్త ఏజెన్సీని టెండర్ ప్రాసెస్లో పిలిచి మళ్ళీ కొత్త వాళ్ళను నియమించి ఒక 3 months టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి కొత్త మాస్టర్ ప్లాను తీసుకొని దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది మేము అందరం కూడా అభిప్రాయం వ్యక్తపరచడం జరిగింది. అది ముఖ్యమంత్రి వారి నిర్ణయానికి వదిలేయడం జరుగుతుంది. అది ఈరోజు మేము చేసిన డిస్కషన్లో అదొక కార్యక్రమం. ఇంకొకటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇప్పటికీ జూలై వరకు మనం స్మార్ట్ సిటీ పనులు మొదలు పెట్టాలి. అయితే మన పోయిన గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్స్ విడుదల చేయలేదు స్మార్ట్ సిటీకి గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున. దానివల్ల స్మార్ట్ సిటీ ఫండ్స్ పనులు కూడా ప్రారంభించలేకపోయాము. రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా మేము అధికారులతో మాట్లాడతాము. 99% రేపు ఆయన వచ్చేలోపే ఆ మ్యాచింగ్ గ్రాంట్ కూడా విడుదల చేస్తే మేము ఆన్గోయింగ్ అంటే వర్క్ స్టార్ట్ చేసి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇస్తే అప్పుడు సెంట్రల్ నుంచి మళ్ళీ ఫర్దర్గా మనకు ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు సీఎం గారు వచ్చే వరకు విడుదల కాకపోయినా సీఎం గారు వెళ్ళిన వెంటనే ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా విడుదల చేసే కార్యక్రమాన్ని కూడా మరి తీసుకోమని వాటిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసిందే ఉంది. మళ్ళీ వాళ్ళను మేమేమంటే అది సీఎం గారు నోటీసులో పెట్టి మళ్ళీ ఒకసారి సర్వే చేపిస్తామని చెప్పి కోరుతాము. ఎందుకంటే ఒక డ్రైనేజీ సిస్టమ్ కట్టిన తర్వాత అది స్లోప్స్ అంటూ సరిగా పెట్టకుండా ఇష్టానుసారంగా పెట్టినప్పుడు కట్టిన డ్రైనేజీకి విలువ లేకుండా పోతుంది. దానివల్ల ఇంకా ఇబ్బందులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒకటి మేము అధికారులను సూచించాము. రేపు సీఎం గారి నోటీసులో కూడా అది పెట్టడం జరుగుతుంది. దాంతోపాటుగా మేము అండర్ గ్రౌండ్ కేబుల్ ఒకటి కూడా దాంతో పాటే వేస్తే, ఎందుకంటే మళ్ళీ తవ్వడము పెట్టడము ప్రజలను ఇబ్బంది పెట్టడం ఉండకుండా ఈ కేబుల్ అండర్ గ్రౌండ్ చేయడము, అదేవిధంగా వాటర్ కూడా అండర్ గ్రౌండ్ నుంచి మనము ప్యాసేజ్ పెట్టేసి వాటర్ దానికోసం కూడా ప్లాన్ చేయాలని చెప్పి మేము ఈ మీటింగ్లో అనుకున్నాము. మా గవర్నమెంట్ నుంచి మాత్రం అండర్ గ్రౌండ్ దాని డ్రైనేజ్ గురించి వచ్చింది. దానికి వీటిని మేము యాడ్ చేయడం జరిగింది. అది కూడా రేపు ముఖ్యమంత్రి గారు నోటీస్కి వెళ్ళి అది కూడా వారి నిర్ణయం తీసుకునే విధంగా మేము వారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్లో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అవి ఏమైనా కొద్ది గొప్ప అవి కూడా వారి నోటీస్కి తీసుకెళ్తాం. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒక 8 kilometers వరకు మాత్రమే ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్లో పని చేస్తూ ఉన్నారు. అందులో కూడా ఇంకా మధ్యలో కొన్ని ల్యాండ్ అక్విజిషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.